కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి భారతరత్న అవార్డులు ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు చరణ్ సింగ్ మరియు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించింది. ఈసారి మొత్తం 5గురికి అత్యున్నత పౌర పురస్కారం అందించనుంది భారత సర్కార్. కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి భారతరత్న అవార్డులు ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు చరణ్ సింగ్ మరియు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించింది. ఈసారి మొత్తం 5గురికి అత్యున్నత పౌర పురస్కారం అందించనుంది భారత సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానులు ఇద్దరికి, వ్యవసాయ శాస్త్రవేత్తకు అయితే స్వామినాథన్ కి భారతరత్న అవార్డు ఇస్తూ ఆయన ట్విట్టర్ లో ప్రకటించుకున్నారు. సో మాజీ ప్రధానులు ఇద్దరు, పివి నరసింహారావు తెలుగు వ్యక్తి, చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త. సో ఇలా ముగ్గురికి భారతరత్న ఇస్తున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ అందులో పోస్ట్ చేశారు. సో దీనిపైన ఏదైతే గతంలో మొన్న రీసెంట్ గా అద్వానీకి కూడా భారతరత్న అవార్డు ఇచ్చారు. సో మొత్తానికి పివి నరసింహారావుకి ఇవ్వడం అంటే తెలుగు జాతికి ఇచ్చినట్లే అంటూ కొనియాడుతున్నారు. సో మొత్తానికి ఆయన చేసిన సేవలు కూడా ప్రధానమంత్రి స్మరించుకున్నారు. ప్రధానమంత్రికి పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాజనీతిజ్ఞుడు నరసింహారావు, అదేవిధంగా వివిధ సేవల్లో పనిచేశారు. శాసనసభ్యుడిగా, పార్లమెంటరీయన్ గా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేశారు దేశానికి. ఆయన ఆర్థిక సంవత్సరాలను దేశానికి తీసుకురావడంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే మనం జీవనం కొనసాగిస్తుందో అది ఉందామంటే ఆయనే కారణము. ఆయన అప్పట్లో చేసిన ఆర్థిక సంవత్సరాల వల్లే మనం ప్రస్తుతం దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పివి నరసింహారావు మొదటి తెలుగు ప్రధానమంత్రి. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. జూన్ 28, 1921 జన్మించారు. ఆయన న్యాయవాది, భారత 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 96 దాకా ఆయన పనిచేశారు. దాదాపు కాంగ్రెస్ టైంలో ఏదైతే గాంధీ కుటుంబం కాకుండా ప్రధానమంత్రిగా పనిచేసింది పివి నరసింహారావు ఒకటే అని చెప్పుకోవచ్చు. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, నెహ్రూ, ఇందిరాగాంధీ అంతా పనిచేశారు. కానీ కుటుంబం నుంచి కాకుండా ఒక ప్రధానమంత్రి ఏంటంటే అది ఒక తెలుగు వ్యక్తి ఏంటంటే పివి నరసింహారావు. పివి నరసింహారావు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఉమ్మడి స్టేట్ కి. 1957లో ఆయన తొలిసారిగా రాజ్యసభ రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన శాసనసభ్యుడిగా వచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి 4వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు 1971 నుంచి 73 వరకు. సో మొత్తం కేవలం 3 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా సీనియర్ నేత, చాలా రాజకీయంగా అనుభవజ్ఞుడు, పార్లమెంటరీయన్ కూడా చాలా పనిచేశారు. 1957లో మంతని నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు శాసనసభ ద్వారా. దాని తర్వాత వివిధ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. 1962 నుంచి మొదటిసారి మంత్రి అయ్యాడు. 62 నుంచి 64 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 64 నుంచి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 67లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 68, 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రిగా, తర్వాత లోక్సభకు ఎన్నికయ్యారు. హన్మకొండ నుంచి మొదటిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ హన్మకొండ నుంచి, మూడోసారి లోక్సభ మహారాష్ట్రలోని రాంటేడ్ నుంచి ఎన్నికయ్యారు. సో రాంటేడ్ నుంచి 9 సార్లు ఆయన వరుసగా గెలుచుకుంటూ వచ్చారు లోక్సభ స్థానానికి. సో అనేక ఆయన జీవితం మొత్తం ప్రజాసేవనే ఉంది. అటు లోక్సభలో కానీ శాసనసభలో ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయన దేశం అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా కీలక పాత్ర ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. మరో కీలక నేత ఏదైతే చరణ్ సింగ్, ఆయన కూడా మాజీ ప్రధాని. గత 2002లో డిసెంబర్లో జన్మించారు. ఆయన భారతదేశానికి 5వ ప్రధానిగా పనిచేశారు. 1979 జూలై 28 నుండి 1980 వరకు జనవరి 14 వరకు ఆయన సేవలు అందించారు. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వ్యవసాయ రంగానికి విశిష్టమైన సేవలు అందించారు. వ్యవసాయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు చరణ్ సింగ్. దాని తర్వాత మరొక స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయంలో కీలక మార్పులు తీసుకొచ్చింది అతను. రైతుల సంక్షేమ విషయంలో ఆయన అనేక సేవలు అందించారు. దేశంలో ఆహార సంక్షోభం ఉన్న సమయంలో ఆహార ఉత్పత్తుల విషయంలో కానీ,
రైతులు ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ సీజన్ లో ఏ పంట వేస్తే బాగుంటుంది అని పైన ఆయన చాలా పరిశోధనలు చేశారు. ప్రస్తుతం రైతులు దేశంలో ఆహార కొరత లేదంటే అది ఆయన చేసిన సేవలే, ఆయన చేసిన పరిశోధనలే. స్వామినాథన్ చాలా ఈ విషయంలో అనేక సంవత్సరాలు ఆయన పరిశోధనలో అనేక కీలక విషయాలు తీసుకొచ్చారు. ప్రపంచానికి మనం అన్నం పెట్టే దిశగా వెళ్ళిందంటే మన దేశం, దానికి కారణము స్వామినాథన్ కమిషన్ తీసుకొచ్చిన సిఫార్సులు అని చెప్పుకోవచ్చు. సో ఆయన అలాంటి శాస్త్రవేత్తకు భారతరత్న ఇవ్వడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సో ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం అయితే వరుస నిర్ణయాలు తీసుకుంటుంది. మొన్న అద్వానికి భారత రత్న ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరు అందులో ప్రధానమంత్రులు, ఒకరేమో వ్యవసాయ శాస్త్రవేత్త, వీళ్ళంతా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించిన వారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది అంటూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రైట్ అశోక్.